అవర్ ఛానల్ తెలుగు టెక్ సూర్య. సో ఈరోజు మనం రెడ్మీ 8ని అన్బాక్స్ చేద్దాము. ముందు బాక్స్ యొక్క ఫిజికల్ ఓవర్ చూద్దాము. సో బాక్స్ మనం చూడగానే పైన మనకు 3 కలర్ వేరియంట్స్ కనిపిస్తున్నాయి. ఒకటి బ్లూ కలర్, దాంతోపాటు రూబీ రెడ్, దాంతోపాటు ఆనాక్సీ బ్లాక్, దాంతోపాటు మనకు పైన ఇండియాస్ నెంబర్ 1 బ్రాండ్ షామీ అని ఉంది అండ్ రెడ్మీ 8 అని మెన్షన్ చేసి ఉంది. ఇంకో సైడ్ మనకు ఓన్లీ బ్రాండ్ మొబైల్ మోడల్ నేమ్ ఉంది అండ్ దాంతోపాటు రెడ్మీ 8 అండ్ ఇక్కడ మనకు సార్ వాల్యూ అండ్ హెడ్ వాల్యూ కూడా మెన్షన్ చేసి ఉన్నాయి. ఒకసారి అవి చూద్దాం. సో ఇక్కడ మనకు సార్ వాల్యూ 1.6 kg వాట్ పర్ కేజ్ అండ్ హెడ్ వాల్యూ 0.339 వాట్ పర్ కేజ్ ఉంది. సో ఇవన్నీ మనకు యాజ్ పర్ ద లిమిట్స్ ఉన్నాయి అన్నట్టు. సో మనకు ఎటువంటి ఇష్యూ ఉండదు. సో దాంతోపాటు మిగతా బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు కొన్ని మెయిన్ స్పెక్స్ అనేవి మనకు బాక్స్ పైన మెన్షన్ చేసి ఉన్నాయి. సో ఆ మెయిన్ స్పెక్స్ ఏంటి మనం ఇప్పుడు చూద్దాము. Qualcomm Snapdragon octa-core ప్రాసెసర్ ఉంది. ఇందులో 5000 mAh టైప్ 18 వాట్ అప్ టు 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కి మనకు సపోర్ట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు 12+2 MP డ్యూయల్ కెమెరా ఉంది. అండ్ ఇందులో మనకు సోనీ IMX360 సెన్సార్, పోకో F1 లాంటి మనకు బెస్ట్ మోడల్స్లో ఇది అవైలబుల్ ఉంటుంది. సో ఆ సెన్సార్ ఇవ్వడం వల్ల మనకు బెస్ట్ క్వాలిటీ ఫీచర్స్ అనేవి మనకు ఇందులో అవైలబుల్ ఉంటాయి. అండ్ దాంతోపాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ట్ అయిన 6.22 ఇంచ్ మనకు డిస్ప్లే అనేది మనకు బ్యాక్ సైడ్ ఉంది. సో ఇవి మనకు మెయిన్ స్పెక్స్ అండ్ అనాక్సీ బ్లాక్ కలర్ ఇది 4GB 64GB వేరియంట్. సో ఇప్పుడు ఇంకెందుకు లేట్ మనం బాక్స్ని అన్బాక్స్ చేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకు ఒక ప్లాస్టిక్ అట్టా బాక్స్ ఉంది. ఆ బాక్స్లో రెగ్యులర్గా మనం చూసేదే సో మనకు బ్లాక్ కలర్ వేరియంట్ కాబట్టి బ్లాక్ కలర్ కేస్ ఉంది అండ్ దాంతోపాటు రెగ్యులర్ యూజర్ మాన్యువల్ లాంటి మాన్యువల్ ఉంది అండ్ వారంటీ గైడ్ ఉంది. ఇవి పక్కన పెట్టేద్దాం. మనకు మెయిన్ ప్రొడక్ట్ మొబైల్ ఉంది నెక్స్ట్. సో ఇది కూడా పక్కన పెట్టి మిగతా స్పెక్ ఏమేమి వచ్చాయో చూద్దాము. సో మనకు రెగ్యులర్ ఇందులో ఒక ఛార్జర్ వచ్చింది, USB Type-C కేబుల్ వచ్చింది. సో ఇది మనకు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇట్లా మనకు Type-Cతో వచ్చే మొబైల్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మనకు ఇందులో వచ్చే ఇది అడాప్టర్ ఉంది కదా, ఇది 5V 2 amps అంటే 10 watts మనకు సపోర్ట్ చేస్తుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయదు. మన మొబైల్ మాత్రం 18 watts సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనము mi.comలో దొరికే ఫాస్ట్ ఛార్జర్ కొనుక్కొని మనం మొబైల్ని ఫాస్ట్గా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం ఓన్లీ 10 wattsకి సపోర్ట్ చేస్తుంది. సో బాక్స్లో ఉన్న కంటెంట్స్ అయితే ఇవి. సో ఇప్పుడు మనం ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ఫిజికల్ ఓవర్వ్యూ చూస్తే మనకు ఫ్రంట్ ఇక్కడ కనిపించేది 6.22 ఇంచ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్తో ప్రొటెక్ట్ అయిన డిస్ప్లే అండ్ దాంతోపాటు మనకు వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది పైన. అండ్ ఇట్ సైడ్ చూస్తే మనకు సిమ్ జెక్ స్లాట్ ఉంది. ఒకసారి స్లాట్ తీసి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇది మనకు డ్యూయల్ హైబ్రిడ్ స్లాట్ కాదన్నట్టు, డ్యూయల్ సిమ్ అండ్ దాంతోపాటు ఎట్ ఏ టైం మనకు మెమరీ కార్డ్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది మనకు ఎక్స్టెండబుల్ కాబట్టి ఈజీ మనకు ఇది ఒక మంచి ఆప్షన్. మనకు బ్యాక్ సైడ్ మనకు 3.5mm ఆడియో జాక్ ఉంది, Type-C పోర్ట్ ఉంది అండ్ స్పీకర్ గ్రిల్ ఉంది. మన ఇట్ సైడ్ చూస్తే మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి, పవర్ బటన్ ఉంది. టాప్లో చూస్తే మనకు IR బ్లాస్టర్ ఉంది, దాంతోపాటు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. అండ్ బ్యాక్ చూస్తే మనకు ఇక్కడ బ్యాక్ సైడ్ డైమెన్షన్ ఇది పాలికార్బోనేట్ బాడీ ఉంటుంది మనకు బ్యాక్ సైడ్. పైన మనకు ఫ్లాష్ ఉంది అండ్ డ్యూయల్ కెమెరాస్ ఉన్నాయి 12+2 MP. అండ్ దాంతోపాటు మనకు అది ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మనకు చూస్తున్నారు కదా, ఇది పాలికార్బోనేట్ బాడీ. సో ఇది ఫింగర్ ప్రింట్స్ని ఈజీగా అబ్జర్వ్ చేస్తుంది. ఇది ఒకసారి తీసేద్దాం. స్టిక్కర్స్ లుక్ ఎలా ఉందో చూద్దాం, ఫుల్ లుక్. సో చూస్తున్నారు కదా, చాలా గ్లాసీ ఫినిష్తో లుక్ అయితే చాలా బాగుంది అండ్ ఫింగర్ ప్రింట్ని ఈజీగా అబ్జర్వ్ చేస్తుంది. మనం ఒకసారి కేసెస్ కూడా చూపిస్తాను మీకు. బ్యాక్ సైడ్ కేసెస్ ఫోన్ ఎలా లుక్ ఉంటుందో ఒకసారి కేసెస్ చూద్దాం. మనకు మొబైల్ లుక్ ఇలా ఉంది, పర్లేదు, కొంచెం బెటర్గానే ఉంది క్వాలిటీ ఈసారి కేస్ది, బాక్స్లో వచ్చిన కేస్ది. సో ఇప్పుడు మొబైల్ని బూట్ చేస్తున్నాను. బూట్ అయ్యేలోపు మనకు మిగతా స్పెక్స్ ఏంటి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. సో స్టిక్కర్ కూడా తీసేస్తాను. సో లెట్స్ పవర్ ఆన్ ద మొబైల్.
రెడ్మీ 8 అది 4GB 64GB వేరియంట్, ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 439 SoC అండ్ అడ్రినో 595 GPతో వస్తుంది. మనకు 12MP బ్యాక్ f1.8 అపర్చర్ అండ్ సోనీ IMX363 సెన్సార్తో వస్తుంది. అండ్ 2MP డెప్త్ సెన్సార్ ఉంది మనకు బ్యాక్ సైడ్. అండ్ దాంతోపాటు ఫ్రంట్ మనకు 8MP f2.0తో వస్తుంది. ఫ్రంట్ f2.0 అపర్చర్తో వస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ 9 MIUI 10తో వస్తుంది. ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇంకా మనకు వేరే స్పెక్స్ చూస్తే ఇందులో మనకు డిస్ప్లే విషయానికి వస్తే ఇది 6.22 HD ప్లస్ డిస్ప్లే, 19:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అండ్ 720x1520 270 PPIతో వస్తుంది. గొరిల్లా గ్లాస్ V5తో ప్రొటెక్షన్ వస్తుంది, అంటే గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్షన్ వస్తుంది. అండ్ రియర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్లస్ ఫేస్ అన్లాక్ ఉంది ఇందులో. ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి, అదేంటంటే మనకు MIUIలో ఇన్బుల్ట్గా యాడ్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. సో మనము మొబైల్ని స్టార్టింగ్లో సెట్ చేసేటప్పుడే కొన్ని ఈ సెట్టింగ్స్ ఫాలో అయితే మీరు యాడ్స్ని తగ్గించవచ్చు. సో అదేంటో మీకు చెప్తాను. సెట్టింగ్ డయాగ్నోస్టిక్ డేటా ఆటోమేటిక్లీ అనేది మీరు ఆఫ్ చేయాలి. అండ్ దాంతోపాటు పర్సనలైజ్డ్ యాడ్స్ రికమెండేషన్ ఉంది కదా, అది కూడా మనం ఆఫ్ చేయాలి. సో ఇది ఈ విధంగా చేస్తే మీరు యాడ్ రేషియోని చాలా తగ్గించచ్చు. సో 100 యాడ్స్ వచ్చే టైంలో మీకు ఓన్లీ 1-2 యాడ్స్ డిస్ప్లే అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మాత్రం పక్కా చేయండి. దాంతోపాటు యూజర్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ కూడా ఆఫ్ చేయండి. సో మీకు ఈజీగా ఉంటుంది, మనకి ప్రాబ్లం ఉండదు. సో యాడ్స్ అనేవి తక్కువగా వస్తాయి, MIUI నుంచి వచ్చే డిఫాల్ట్ యాడ్స్ అనేవి తగ్గిపోతాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కంప్లీట్ సెటప్ అయితే అయిపోయింది. సో కంప్లీట్ సెటప్ అయిపోయాక మనకి ఇలా ఉంటుంది మొబైల్. సో డిస్ప్లే కూడా చాలా బ్రైట్గా ఉంది. అండ్ బ్రైట్నెస్ అవన్నీ కలర్స్ కూడా మనకు చాలా బాగా అనిపిస్తున్నాయి. అండ్ దాంతోపాటు ఇప్పుడు ఇందులో మనకు ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అనేవి కొన్ని ఇచ్చారు. సో అవి మనకి రిమూవబుల్ అన్నట్టు. సో ఈజీగా మనము ఇలా యాప్ ఇన్ఫోలోకి వెళ్ళి అన్ఇన్స్టాల్ చేయొచ్చు. కింద మనకు అన్ఇన్స్టాల్ ఆప్షన్ అనేది చూపిస్తుంది కాబట్టి సో మనం ఈజీగా అన్ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఒక యాప్ని మనం అన్ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. యాప్ ఇన్ఫో అన్ఇన్స్టాల్. ఓకే, సో ఇప్పుడు మనకు సక్సెస్ఫుల్గా యాప్ అయితే రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళి మొబైల్ ఆండ్రాయిడ్ వర్షన్ అవన్నీ మిగతా చూద్దాము. సో అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇది మనకు రెడ్మీ డివైస్ నేమ్ రెడ్మీ 8 మోడల్ నెంబర్ అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ 9 పైథాన్ వస్తుంది మనకు. సో ఆండ్రాయిడ్ పైథాన్ వస్తుంది, ఇది ఇన్బిల్ట్ ప్రీ ఇన్స్టాల్ అన్నట్టు. అండ్ దాంతోపాటు ఆక్టాకోర్ మ్యాక్స్ 2 GHz అనేది మనకు ఇందులో CPU ఉంది. అండ్ దాంతోపాటు క్లాక్ స్పీడ్ అన్నట్టు 2 GHz. దాంతోపాటు ర్యామ్ మనకు 4GB ఉంది. 64GBలో ఇంటర్నల్ స్టోరేజ్ మనకు 49.47 GB అనేది అవైలబుల్ ఉంది. MIUIలో ఉంటుందో మిగతా స్పెక్స్ అన్నీ మీకు తెలిసే ఉంటాయి. డ్యూయల్ యాప్స్, రెగ్యులర్ సెక్యూరిటీ లాకింగ్, యాప్ లాకింగ్ అవన్నీ మనకు రెగ్యులర్గా MIUIలో డిఫాల్ట్గా వస్తాయి అవన్నీ ఫీచర్స్. సో ఇప్పుడు మనము మొబైల్ ఇక్కడ DRM ఇన్ఫో చూద్దాము. ఇది వైడ్బ్యాండ్ L1కి సపోర్ట్ చేస్తుందో లేదో. సో మనకి ఇక్కడ వైడ్బ్యాండ్ L1కి సపోర్ట్ లేదు. సో సెక్యూరిటీ లెవెల్ అనేది L3 ఉంది. సో L3 ఉంటే మనకి ఇది వైడ్బ్యాండ్ L1కి సపోర్ట్ చేయదు. అంటే మనకు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ అనేది HDలో అనేవి ప్లే కావు. సో ఇది HD ప్లస్ డిస్ప్లే, ఇది మాత్రం వైడ్బ్యాండ్ L1కి సపోర్ట్ అవ్వట్లేదు. సో మనము అమెజాన్లో ఫుల్ HD వీడియోస్ అండ్ HD కంటెంట్ మాత్రం చూడలేము, రెగ్యులర్ క్వాలిటీలో మనం ప్లే అవుతుంది. సో ఇది వైడ్బ్యాండ్ L1కి సపోర్ట్ అవ్వట్లేదు. నెక్స్ట్ మనము ఇందులో అన్ని సెన్సర్స్ ఉన్నాయో లేదో చూద్దాం. సో నేను CPUZ యాప్ ఇన్స్టాల్ చేశాను. సో ఇప్పుడు వెళ్ళి మనకు అన్ని సెన్సర్స్ ఉన్నాయో లేదో చూద్దాం. ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 435 ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 GHz 2.02 GHz అనేది క్లాక్ స్పీడ్ దీనిది. సో మిగతా మనం ఇప్పుడు అన్ని సెన్సర్స్ ఉన్నాయో లేదో చూద్దాం. సో మనకు ఇందులో యాక్సిలరోమీటర్ సెన్సార్, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్, జైలోస్కోప్ సెన్సార్, వెహికల్ సెన్సార్, ఆటో బ్రైట్నెస్ సెన్సార్, మ్యాక్సిమం కావాల్సిన సెన్సర్స్ అన్నీ మనకి ఇందులో ఉన్నాయి. సో ఏ సెన్సార్ ఇందులో మిస్ చేయలేదు. ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్లో ఉన్న సెన్సర్స్ అనేవి దీంట్లో ఉన్నాయి. సో నెక్స్ట్ మనము ఇది మాన్యువల్ కెమెరా, అంటే మనకు గూగుల్ కెమెరా అలాంటి మాన్యువల్ కెమెరా సపోర్ట్ చేస్తుందో లేదో చూద్దాం. మాన్యువల్ కెమెరా టెస్టింగ్ యాప్ వేసాను నేను. సో యాప్ ఓపెన్ చేసి చూద్దాం మనము. లెట్స్ స్టార్ట్ టెస్టింగ్. సో ఇది మాన్యువల్ ఫోకస్, మాన్యువల్ వైట్ బ్యాలెన్స్, మాన్యువల్ ISO, మాన్యువల్ షట్టర్ స్పీడ్, రా సపోర్ట్. సో అన్నిటికీ మనకు రైట్ మార్క్ చూపిస్తుంది, అన్నిటికీ సపోర్ట్ అవుతుంది. సో మనకి ఇందులో గూగుల్ కెమెరా అనేది సపోర్ట్ అవుతుంది, గూగుల్ కెమెరా యాప్ కూడా సపోర్ట్ అవుతుంది. మీరు ఇందులో సపోర్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేయొచ్చు. సో ఎక్స్టర్నల్గా మీరు వేరే కెమెరా యాప్స్ కూడా యూజ్ చేయవచ్చు. అన్ని మాన్యువల్ కెమెరా యాప్స్కి సపోర్ట్ అవుతుందని మనకు చూపిస్తుంది ఈ యాప్. సో మనం ఈజీగా మాన్యువల్ కెమెరా యూజ్ చేయొచ్చు, థర్డ్ పార్టీ కెమెరా యాప్ యూజ్ చేయొచ్చు అన్నట్టు. సో మనం ఇప్పుడు ఒకసారి వీడియో క్వాలిటీ చూద్దాం. ఏదైనా ఒక వీడియో ప్లే చేస్తాను. సో వీడియో క్వాలిటీ చూద్దాం.
ఇది మాత్రం బాగుంది. ఇది మనకు 720p వరకే మనకు యూట్యూబ్లో సపోర్ట్ అవుతుంది. సో ఇది అంతకుమించి మనకు కెపాసిటీ సపోర్ట్ చేయట్లేదు, నేను చూశాను. సో ఆడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అండ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం బెటర్గానే ఉంది. సో ఇప్పుడు మనం కెమెరా ఇంటర్ఫేస్ చూద్దాం, అందులో ఏ ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. సో కెమెరా ఓపెన్ చేస్తే మనకు ఇందులో HDR AI, దాంతోపాటు షార్ట్ వీడియో ఫోటో అండ్ పోర్ట్రైట్ ప్రో మోడ్స్ ఉన్నాయి. సో మనకు ఇందులో ఒకసారి ఆడియో వీడియో క్యాపబిలిటీస్ ఎంతవరకు రికార్డ్ చేస్తుందో చూద్దాము. సో క్వాలిటీ మనకు అప్ టు 1080p 30 frames వరకు సెకండ్స్లో తీయచ్చు. సో 720p 30 frames per second అండ్ 1080p 30 fps వరకే మనకు ఆప్షన్ ఉంది అండ్ టైమ్ లాప్స్ ఆప్షన్ కూడా ఉంది మనకి ఇందులో. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రెడ్మీ 8 ఫ్రంట్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నాను. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్ నుంచి రికార్డ్ అవుతుంది. సో నేను నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చూడండి. దాంతోపాటు కలర్స్ కూడా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది మీకు, మీరు జడ్జ్ చేయొచ్చు ఈజీగా. ఫ్రెండ్స్, నేను రెడ్మీ 8 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. సో ఆడియో కూడా ఇంటర్నల్ మైక్ నుంచి రికార్డ్ అవుతుంది. నేను నడుస్తున్నాను, మీరు జడ్జ్ చేయొచ్చు బ్యాక్గ్రౌండ్ కలర్స్ మిగతా అంతా ఎలా రికార్డ్ అవుతుందో. అండ్ స్టెబిలైజేషన్ కూడా మీరు జడ్జ్ చేయొచ్చు. నేను నడుస్తున్నాను. ఇది రెడ్మీ 8 ఫ్రంట్ కెమెరా శాంపిల్ నైట్ టైం. సో ఇది ఇండోర్ కండిషన్స్లో, రెగ్యులర్ లైటింగ్ కండిషన్లో. రెడ్మీ 8 బ్యాక్ కెమెరా శాంపిల్ ఇండోర్ లైటింగ్ కండిషన్లో, నైట్ టైం, రెగ్యులర్ లైటింగ్ కండిషన్లో రికార్డ్ చేస్తున్నాను.